హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫెస్టివ్ సీజన్లో దేవుడికి కొబ్బరికాయలు కొట్టినప్పుడు అవి మిగిలిపోతే వాటితో ఇలా కొబ్బరి లడ్డూలు చేసి పెట్టండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అవుతే తప్పకుండా మీకు నచ్చుతుంది. సో దీనికోసం ముందుగా నేను కొబ్బరిని పీసెస్ చేసుకొని దాన్ని మిక్సర్లో యాడ్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. మరీ ఎక్కువగా గ్రైండ్ చేసేస్తే దాంట్లోంచి పాలు వచ్చేస్తాయండి. సో కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను మెజర్మెంట్స్ కోసం టీ గ్లాస్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏది యూజ్ చేసినా పర్లేదు, కానీ ప్రతిదీ దాంతోనే మెజర్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక కంప్లీట్ కొబ్బరికాయ యూజ్ చేశాను. దానికి నాకు 3 టీ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి తురుము అనేది వచ్చిందండి. సో దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ నట్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఈక్వల్ క్వాంటిటీస్లో క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ తీసుకొని దాన్ని ఏం ముందుగా ఫ్రై చేయకుండా అలానే పౌడర్ పట్టేసుకున్నాను. పిల్లలు ఎవరైతే నట్స్ తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇలా పౌడర్ చేసి లడ్డూస్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వండి. సో వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ కొబ్బరి తురుము అండ్ నట్స్ పౌడర్ కలిసి 5.5 గ్లాసెస్ ఆఫ్ మిక్చర్ ప్రిపేర్ అయింది. దీనికి నేను 1 3/4 గ్లాస్ ఆఫ్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీరు బెల్లం తురుము తీసుకున్నా కూడా సేమ్ మెజర్మెంట్ తీసుకోవచ్చు. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బెల్లంని మెల్ట్ చేసుకుంటాం. ఒక 3 to 4 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం అనేది మాడకుండా మెల్ట్ చేసుకుంటే బెల్లం వాటర్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మీరు ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ పాకం ప్రిపేర్ చేసుకోవచ్చు. పాకం అనేది ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు. తీగ పాకం వస్తే సరిపోతుంది. అంటే మీరు చేతితో పట్టుకుంటే ఇలా స్టిక్కీగా ఉంటుంది, తీగలాగా ఫామ్ అవుతుంది. సో ఆ స్టెప్ దగ్గర మీరు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోండి. కొబ్బరి తురుము యాడ్ చేశాక దాంట్లోంచి వచ్చే మాయిశ్చర్ వల్ల పాకం అనేది డైల్యూట్ అయిపోతుంది. సో మళ్ళీ దాన్ని దగ్గరకు వచ్చేంత వరకు మనం అలానే కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దాంట్లోకి నట్స్ పౌడర్ యాడ్ చేసుకోండి. మనం ముందుగా నట్స్ని కానీ కొబ్బరిని కానీ ఏం ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఇక్కడ బెల్లంతో పాటే ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ప్రాపర్గా మిక్స్ చేస్తూ రోస్ట్ చేసుకోండి. సో ఈ స్టెప్ దగ్గర మీరు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. సో అది మాడకుండా చూసుకోండి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ కలిపాక ఆ మిక్చర్ అనేది కడాయికి అంటుకుంటుందండి. అంటే ఇప్పుడు మనకు అది ప్రిపేర్ అయిపోయినట్టు. సో ఈ స్టెప్ దగ్గర మీరు ఒక 1 to 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోండి. అది కూడా మెల్ట్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకొని దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు ఎంత హీట్ అయితే బేర్ చేయగలరో ఆ టెంపరేచర్ వచ్చేంత వరకు దాన్ని చల్లారనివ్వండి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకోండి. సో మీరు వీడియోలో చూసారు కదా, లెస్ దెన్ 10 సెకండ్స్ ఒక లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. అంత చక్కగా చుట్టుకుంటుంది. హార్డ్లీ 5 to 10 మినిట్స్లో మీకు లడ్డూస్ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. మీరు దీంట్లో పల్లీలు, నువ్వులు, ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మరింత టేస్టీగా అండ్ హెల్దీగా టర్న్అవుట్ చేసుకోవచ్చు. అంతే అండి, మన కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఎంత సింపుల్గా క్విక్ అండ్ ఈజీ రెసిపీ, హెల్దీ కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా టర్న్అవుట్ అయిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కుకింగ్, లైఫ్ స్టైల్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.